శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇవాల్టి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది. అనగా కిందటి క్రోధినామ సంవత్సరం పూర్తయి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది ఈ ఉగాది రోజున. ఇంతకుముందు వచ్చినటువంటి జనాలు భావిస్తూ ఉన్నటువంటి కొత్త సంవత్సరం అని ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికమైనటువంటి సంవత్సరం మాత్రమే. అసలైనటువంటి సంవత్సరం అనంటే ఇప్పుడు ఇవాల్టి రోజున ప్రారంభమైనటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం కొత్తది వచ్చింది, ప్రారంభమైంది. అందరి యొక్క జీవితాల్లోకి ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త చైతన్యాన్ని, కొత్త వెలుగుని తీసుకొచ్చింది. ఇటువంటి ఈ సందర్భాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొత్త చైతన్యాన్ని సంవర్ధింపజేసుకొని విశేషమైనటువంటి ఉత్సాహంతో దీన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి పనులను చేసి శ్రేయోవంతులం అవ్వాలి. కొత్త వెలుగుని తీసుకొచ్చినటువంటి ఈ సంవత్సరం మన ముందు ఉన్నా కూడా మనం మన కళ్ళకి గంతలు కట్టుకొని ఇంకా అదే పాత అంధకారంలోనే ఉంటాము అనంటే అప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని మార్చలేరు. కాబట్టి మనం విశేషంగా కళ్ళు తెరవాలి. మన యొక్క ధార్మిక పరంపర ఏదైతే ఉందో, సనాతన ధర్మ పరంపర, ఈ గొప్ప పరంపర ఏదైతే ఉందో దీని గురించి చక్కగా తెలుసుకోవాలి. కళ్ళు తెరవాలి, చక్కగా తెలుసుకోవాలి. ఎవరెవరైతే దీని గురించి అనేక విధమైనటువంటి తప్పుడు కల్పనలని, భ్రమలని కలిగించి వాట్లనే మన కళ్ళకి గంతలుగా కట్టించారో వాటన్నిటినీ విప్పుకొని వెలుగు వైపుకి ప్రయాణం చేసేటటువంటి పనిని మనం ప్రారంభించాలి. అనగా ఈ ధర్మం యొక్క, ఈ సంస్కృతి యొక్క, ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని, ఆచరించేటటువంటి ప్రయత్నాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా చేసి తద్వారా మనం శ్రేయోవంతులం కావాలి. ఇక్కడ ఈ లోకంలో అందరూ కూడా ఆశించేటటువంటిది ఏమిటి అనంటే సుఖం. ఒక మహారాజైనా, ఒక సామాన్యుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక బుద్ధిశాలి అయినా, ఒక మందబుద్ధి అయినా, ఎవ్వరైనా కూడా కోరుకునేది ఏమిటి అనంటే సుఖాన్ని. భగవంతుడా, నేనెప్పుడూ సుఖంగా ఉండాలి, నాకెప్పుడూ కూడా దుఃఖం అనేది కలగకూడదు అనే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ సుఖాన్ని కోరుకోవడంలో ఇంకో రెండు విషయాలు కూడా ఉన్నాయి. ఏమిటి అనంటే నాకు సుఖం కావాలి, ఉన్నదాంట్లో ఎక్కువ సుఖం కావాలి, ఎప్పుడూ ఉండేటటువంటి సుఖం కావాలి అనేటటువంటి ఆశ మనిషికి ఉన్నది. ఇది ఎలా తెలుస్తోంది అనంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు ఒకే రకమైనటువంటి వ్యక్తులు, కలిసే ఉన్నారు, కలిసే బతుకుతున్నారు, కలిసే పెరిగారు, కలిసే పనిచేస్తున్నారు, ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉన్నారు, ఒకేలా శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒకడికి మాత్రం ఎక్కువ సుఖం లభించింది, ఇంకొకటికి తక్కువ సుఖం లభించింది. అప్పుడు ఏమవుతుంది అనంటే ఎక్కువ సుఖం లభించిన వాడు హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తక్కువ సుఖం లభించినటువంటి వాడు మాత్రం ఏం చేస్తాడు అనంటే వెంటనే ఆలోచించడం మొదలెడతాడు. వాడికి సుఖం లభించింది, కానీ ఏం చేస్తాడు అనంటే వీడికి నాకంటే ఎక్కువ సుఖం ఎలా వచ్చింది అని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు.
మేమిద్దరం సమానంగానే కష్టపడ్డాం, కానీ వాడికి ఎక్కువ సుఖం వచ్చింది, నాకు తక్కువ సుఖం వచ్చింది అని అంటే దీనికి ఏమిటి కారణం? ఎందుకు వాడికంటే నాకు తక్కువ సుఖం వచ్చింది? వాడికి వచ్చినంతే నాకు రావాలి. ఎక్కువ వచ్చినా పర్వాలేదు, దానికంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ వాడికి వచ్చినంత అయితే తప్పకుండా రావాల్సిందే. వాడికి వచ్చినంత సుఖం వీడికి లభించేంత వరకు వీడు ఊరుకోడు, అంటే ఆ మనస్సు ఊరుకోనివ్వదు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఏదో వచ్చింది కదా, సుఖం వచ్చింది కదా, దాంతోనే తృప్తి పొందొచ్చు కదా అని అంటే అలా కుదరదు. వాడు నేను సమానం కాబట్టి వాడికి ఎంత వచ్చిందో నాకు అంత ఎందుకు రాలేదు, నాకు కూడా అంత రావాల్సిందే అనేటటువంటి ఆలోచన వస్తుంది. దానికి తగినట్టుగా ఏం చేయాలి, ఎక్కడ లోపం వచ్చింది అనేదాన్ని మనం ఆలోచిస్తాం. ఇది లోకంలో అందరికీ ఉండేటటువంటి స్వభావం. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తోంది అని అంటే, ఉన్నంతలోనూ ఎక్కువ సుఖం ఏదైతే ఉందో అది మనకి కావాలి అనేది మనకున్నటువంటి ఆశ. ఇది ఒక అంశమైంది. ఇంకొక అంశం ఏమిటి అని అంటే, కొన్నిసార్లు 1-2 రోజులు బాగా సుఖంగా గడుస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమిటి అని అంటే, ఇవాళ ఎంత సుఖంగా ఉన్నాం, ఇక్కడ ఉంటే ఎంత సుఖంగా ఉంది, మన జీవితం మొత్తం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదే రకంగా జీవితం మొత్తం ప్రతిరోజు మన జీవితం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది, సుఖంగా ఉండిపోతే అని అనిపిస్తుంది. అంటే అక్కడికి ఏమైంది, ఇవాళ సుఖంగా ఉన్నాం వాస్తవమే, కానీ మొత్తం సుఖంగా ఉండాలి అనే ఆశ మనసులో ఉంది. అంటే అక్కడికి ఏమైందంటే, నాకు సుఖం కావాలి, ఆ సుఖం శాశ్వతమైనటువంటిది కావాలి, అన్నిట్లోనూ ఉన్నదానికంటే ఎక్కువైనటువంటి సుఖం కావాలి అనేది మనిషికి ఉన్నటువంటి ఆశ. అదేవిధంగా చిన్న దుఃఖం కూడా నాకు రాకూడదు, కాసేపు కూడా దుఃఖం రాకూడదు అనేటటువంటిది కూడా ఆశ. దీంతో కలిపే ఆశ కూడా ఉంటుంది. ఈ సుఖం ఆశతోనే ఆ ఆశ కూడా ఉంటుంది, రెండూ కలిసే ఉంటాయి. ఇటువంటి ఆశ అందరికీ కూడా ఉంటుంది లోకంలో. ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరికీ ఆశ అనేది ఉంటుంది. అయితే ఈ ఆశకి తగినట్టుగా మనకి ఫలితం వస్తోందా అనంటే మాత్రం వస్తోంది అని ఎవ్వరూ చెప్పలేరు, ఖచ్చితంగా చెప్పడం కుదరదు. ఆశ మనస్సులో ఉంది, కానీ మనం కోరుకున్నంత సుఖం మనకి దొరకట్లేదు. సుఖం కావాలి అనుకుంటున్నా కూడా సుఖం దొరకట్లేదు. అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంది, అలా మధ్య మధ్యలో వస్తోంది, వెళ్ళిపోతోంది. దుఃఖం వద్దు అన్నా కూడా ఆగట్లేదు, వస్తూనే ఉంది. ఏదో ఒకరోజు సుఖంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం అనుకునేలోపు ఏదో ఒక దుఃఖం వస్తుంది. మళ్ళీ ఏదో కష్టపడి నానా తంటాలు పడి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాము అని అంటే, ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కొన్నాళ్ళు సుఖంగా ఉన్నాం అనుకునేలోపు మళ్ళీ ఇంకేదో దుఃఖం. ఈ రకంగా సుఖం దుఃఖం వస్తూనే ఉన్నాయి. కానీ ఆశ మాత్రం మారట్లే. ఆశ ఎలా ఉంది అని అంటే, నాకు అన్నిటికంటే ఎక్కువ సుఖం కావాలి, శాశ్వతంగా ఉండే సుఖం కావాలి, దానికోసం జీవితం మొత్తం ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా ఈ ఆశల్ని, అంటే నాకు సుఖం కావాలి, దుఃఖం రాకూడదు అనే ఆశల్ని నెరవేర్చుకోవడం కోసమే జీవితంలో ప్రతి క్షణము కష్టపడుతూ ఉంటాడు. ప్రతి ప్రయత్నాన్ని దీనికోసమే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తున్నా, ఇంత ఆశ పడుతున్నా కూడా తగినటువంటి ఫలం మాత్రం మనకి లభించట్లేదు. సుఖం కావాలనుకున్నా సుఖం దొరకట్లేదు, దుఃఖం వద్దనుకున్నా ఆగట్లేదు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. కొంతమంది అనుకుంటారు ఏమిటంటే, వీడు చాలా సుఖంగా ఉన్నాడు, వాడికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటాం. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని చూసి. కానీ సంసారంలో ఉన్నాము అని అంటే కష్టాలు ఉండనే ఉంటాయి. సంసారంలో ఉన్నంత వరకు కష్టాలని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి మాటే కాదు, లోకంలోనూ ఉన్నటువంటి విషయం. అంటే వేరే వాళ్ళని చూసినప్పుడు వీడు సుఖంగా ఉన్నాడు అని అనిపిస్తోంది. అంటే మనకున్నటువంటి సుఖం, మనకున్నటువంటి దుఃఖాలు వాడికి లేకపోవచ్చు, కానీ వాడికి దుఃఖాలే కొన్ని ఉంటాయి. ప్రతి మనిషికి దుఃఖాలు ఉండనే ఉంటాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు, విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అని అంటారు. లోకం శోకహతంచ సమస్తం. శోకం అనేది ఏదో విధమైనటువంటి దుఃఖం లోకంలో ఏ మూలకెళ్ళినా ఉండనే ఉంటుంది అని అంటారు శంకరులు. కాబట్టి అంటే ఏమైంది అనంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడిని బంగారు గొలుసుతో బంధించారు, ఇంకొన్నేమో ఇనప గొలుసుతో బంధించారు. ఈ ఇనప గొలుసుతో బంధింపబడినటువంటి వాడు బంగారు గొలుసులతో బంధింపబడినటువంటి వాడిని చూసి, అయ్యో నన్నైతే ఇనప గొలుసులతో బంధించారే, వాడినైతే బంగారు గొలుసులతో బంధించారే అని వాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు. కానీ ఏమైంది, అది ఆ గొలుసు అనేది బంగారమైనా ఎనపదైనా వెండిదైనా ఏదైనా కూడా బంధమే. బంధనంలో ఉన్నాము అని అంటే మనకి దుఃఖం అనేది తప్పదు. వాడు అనుకోవచ్చు, ఏరా నిన్నైతే ఇనప గొలుసుల్లో బంధించారు, నన్నైతే బంగారు గొలుసుల్లో బంధించారు చూసావా అని వీడు వాడిని చూసి అనొచ్చు.
కానీ నిన్ను ఇనప గొలుసులతో బంగారు గొలుసులతో బంధించినా కూడా బంధనం అనేది ఉంటూనే ఉంది. అది మాత్రం ఇద్దరికీ సమానమే. ఇనప గొలుసులతో బంధించినంత, బంగారు గొలుసులతో బంధించినంత మాత్రాన ఏమైంది? బంధమే. ఇద్దరికీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఉన్న చోటే దుఃఖాన్ని అనుభవించాలి అనేది మాత్రం ఇద్దరికీ సమానం. కాబట్టి ఒకడికి సుఖం ఉంటుంది, ఒకడికి దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది. అదంతా ఉన్నా కూడా ప్రతి ఒక్కడికి దుఃఖం అనేది ఉండనే ఉంటుంది సంసారంలో ఉన్నంతవరకు. అందుకే శంకరులు అన్నారు లోకం శోకహతంచ సమస్తం అని. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, సుఖం కావాలి అనుకుంటున్నా కూడా అనుకున్నంత సుఖం దొరకట్లేదు, దుఃఖం వద్దు అనుకున్నా కూడా దుఃఖం రావడం ఆగట్లేదు. ఇది లోకంలో అందరికీ ఉన్నటువంటి అనుభవం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, లోకంలో ఆశ అనేది ఉన్నా కూడా ఫలితం మనకి ఎందుకు దొరకట్లేదు? అందరికీ ఈ ఆశ ఉన్నప్పటికీ ఫలితం ఎందుకు దొరకట్లేదు అనంటే, ఇక్కడ ఆశ మాత్రం ఉంటే సరిపోదు. ఆ ఫలితాన్ని మనం పొందడానికి కావలసినటువంటి కారణం అనేది ఉండాలి అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఆశ ఉన్నంత మాత్రాన, ఈ పని నేను చెయ్యాలి అనే ఆశ ఉన్నంత మాత్రాన ఎక్కడ కూడా పని జరగదు. ఆ పని చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేసినప్పుడు మాత్రమే ఫలితం అనేది మనకి దొరుకుతుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే, ఒక విద్యార్థి ఉన్నాడు, వాడికి నాకు 100కు 100 మార్కులు రావాలి అని చాలా గొప్ప ఆశ ఉంది వాడి మనసులో, గట్టి ఆశ వాడి మనస్సులో ఉంది. ఎలాగైనా సరే నాకు పరీక్షల్లో 100కు 100 మార్కులు రావాలి, నేను మొదటి ర్యాంకు పొందాలి అని వాడికి చాలా ఆశ ఉంది. చాలా ఆశలు పెట్టుకున్నాడు వాడి మనస్సులో. పరీక్ష రాశాడు, 0 మార్కులు వచ్చాయి. ఎందుకు ఇలా జరిగింది? అదేమిటండి, వాడు ఇంత ఆశ పెట్టుకున్నాడు మనస్సులో, ఇంత గొప్ప ఆశని పొందున్నాడు, వాడికి ఆశాభంగం అయిపోయింది. ఇంత గొప్ప ఆశని పెట్టుకున్నప్పుడు వాడికి 0 మార్కులు ఎందుకు వచ్చాయండి? చిన్నప్పటి నుంచి వాడికి అదే ఆశ, 100కు 100 పొందాలని ఆశ. కానీ వాడికి 0 మార్కులు ఎందుకు వచ్చినాయండి అనంటే, దానికి ఏమిటి సమాధానం? 100కు 100 మార్కులు పొందాలి అనే ఆశ ఉండొచ్చు, కానీ ఆ మార్కులు పొందడానికి ఆశ మాత్రమే సరిపోదు. మరేం కావాలి? చదువు కావాలి, చదువుకోవాలి. చదువుకుంటే, బాగా చక్కగా చదువుకుంటే అప్పుడు వాడికి ఆశ ఉందో లేదో, కానీ చదువుకున్నాడు అనంటే మాత్రం 100కు 100 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఆశ ఉన్నప్పటికీ వాడికి మార్కులు రాలేదు అనంటే దాని అర్థం ఏమిటి? ఆశ ఒక్కటే మార్కులను పొందడానికి కారణం కాదు. అది ప్రధానమైనటువంటి కారణం కాదు. ప్రధానమైనటువంటి కారణం ఇంకోటి ఉంది. అది లేదు కాబట్టి వాడికి సరైనటువంటి మార్కులు దొరకలేదు అని అక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కూడా అదే. అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ మనకు ఉన్నప్పటికీ అటువంటి సుఖాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము అనంటే, ఇక్కడ ఆశ మాత్రమే ఆ సుఖాన్ని పొందడానికి కారణం కాదు. మధ్యలో ఇంకేదో కారణం ఉండాలి. ఆ కారణం లేదు కాబట్టి ఆ ఫలితం అనేది మనకి దొరకట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూడా తెలుసుకోవాలి. ఏమిటి ఆ కారణం? అదేదో ఒక కారణం ఉంది. ఆ కారణం లేకపోవడం వల్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా ఫలం మాత్రం మనకి దొరకట్లేదు. ఆ కారణం అనేది ఉండాలి. ఏమిటా కారణం అనంటే అదే ధర్మాచరణ. దీన్నే శాస్త్రంలో చెప్పారు, ధర్మాచరణ చేయడం ద్వారా మనకి ఫలితం అనేది లభిస్తుంది, శ్రేయస్సు అనేది, సుఖం అనేది లభిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఉంది. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, మేము ధర్మాచరణ చేస్తూనే ఉన్నాము కానీ మాకు ఆ ఫలం దొరకట్లేదే అని ఇంకా కొంతమంది అంటారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఏమిటి అనంటే, ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, వాడు నేను 100కు 100 మార్కులు పొందాలి అని బాగా ఆశలు పెట్టుకున్నాడు మనస్సులో. చక్కగా చదువుకున్నాడు, ఒక్కరోజు కూడా వదలకుండా గంటలు చాలా శ్రద్ధతో ఏకాగ్రతతో చదువుకున్నాడు, బాగా చదివాడు. పరీక్షలు వచ్చాయి, పరీక్షలు రాశాడు, 0 మార్కులు వచ్చాయి. ఇదేమిటి? ఇది ఎలా కుదురుతుంది? వాడు ఆశలు పెట్టుకున్నాడు, బాగా చదువుకున్నాడు, పరీక్షలు రాశాడు, కానీ మరి 0 మార్కులు ఎందుకు వచ్చాయి? అలాగే ఇప్పుడు లోకంలో చాలామంది అడిగేది కూడా ఇలాగే. కాబట్టి ఇలా 0 మార్కులు ఎందుకు వచ్చాయి అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకు అనంటే, వాడు ఆశలు పెట్టుకున్నాడు, కష్టపడి చదివాడు, ఇదంతా వాస్తవమే. కానీ ఏం చేశాడు అనంటే, ఏ పుస్తకం పరీక్షలో ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాలో ఆ ప్రశ్నలు ఏ పుస్తకంలో ఉన్నాయో ఆ పుస్తకం కాకుండా వేరే ఏదో పుస్తకాన్ని చదివాడు. కష్టపడి చదివాడు, కానీ ఏ పుస్తకాన్ని ఆధారం చేసుకొని పరీక్ష రాయాలో ఆ పుస్తకం కాకుండా వేరే ఏదో పుస్తకాన్ని చదివాడు.
కాబట్టి ఏమైంది అని అంటే వీడు ఇంకో పుస్తకాన్ని బాగా చదువుకొని వెళ్ళాడు, కానీ అక్కడ ప్రశ్నలు మాత్రం ఇంకో పుస్తకంలో వచ్చాయి. కాబట్టి ఒక్క ప్రశ్నలకి వీడు సమాధానం చెప్పలేకపోయాడు, వీడికి 0 మార్కులు వచ్చాయి. అంటే అక్కడ ఏమైంది, వాడు ఆశలు పెట్టుకున్నాడు, ప్రయత్నం చేశాడు, చదువుకున్నాడు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఎందుకు దక్కలేదు అనంటే వాడు ప్రయత్నం చేసినా కూడా సరైన మార్గంలో ప్రయత్నం చేయలేదు, తప్పుడు మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేశాడు. వాడికి ఉన్నటువంటి సమయం అన్నిటినీ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కేటాయించాడు. దాని ద్వారా ఏమైంది అంటే మళ్ళీ ఫలితం శూన్యమైంది. కాబట్టి అక్కడ వాడు ఏం చేయాలి అనంటే పెద్దవాళ్ల ద్వారా, ఎవరైతే తనకి పాఠాలు చెప్పేటటువంటి గురువులు ఉన్నారో, పెద్దలున్నారో, జ్ఞానులున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. నేను ఈ పరీక్షను రాయాలంటే, ఈ పరీక్షలో 100కు 100 మార్కులు పొందాలంటే ఏ గ్రంథాన్ని చదవాలి, ఆ గ్రంథంలో ఏ ఏ విషయాల్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి, మొదలైనటువంటి విషయం ఎలా చదువుకోవాలి, ఏ పద్ధతిలో చదవాలి, ఆయా ప్రశ్నలకు ఏమిటి సమాధానాలు, ఎలా చదువుకోవాలి, మొదలైనటువంటి విషయాలన్నిటినీ కూడా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని అప్పుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతని దాని మీద పెట్టి, ప్రయత్నాన్ని దాని మీద పెట్టి, ఆ తర్వాత గ్రంథాన్ని చక్కగా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు, ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు పూర్తిగా చదివి తర్వాత పరీక్ష రాయడానికి వెళ్తే వాడికి పరిపూర్ణమైనటువంటి మార్కులు దొరుకుతాయి. ఇది ఎలాగో అదేవిధంగా ఈ ధర్మ మార్గంలోనూ అంతే. మనం ధర్మాన్ని ఆచరణ చేసి దాని ద్వారా శ్రేయస్సుని పొందాలి. అక్కడ ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు తప్పుడు మార్గంలో నాకన్నీ తెలుసు అనో అథవా భ్రమపడో తప్పుడు మార్గంలో వెళ్ళి ఏదేదో ధర్మం అనుకుంటూ ఏదేదో చేసి నేను ధర్మాన్నే చేశాను అని అనుకుంటే మాత్రం మళ్ళీ ఫలితం అనేది దొరకదు. ఏది ధర్మం, ఏది సరైనటువంటి మార్గం అనేటటువంటి దాన్ని శాస్త్రముల ద్వారా అథవా పెద్దవాళ్ళని, ఆ శాస్త్రాన్ని ఎరిగినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని, సరైనటువంటి మార్గం ఏది అనే దాన్ని తెలుసుకొని ఆ విధంగా ధర్మాచరణ చేసి శ్రేయస్సుని పొందాలి. అందులోనూ ఇవాళ ధర్మాచరణ మొదలెట్టామనగానే రేపే మనకి శ్రేయస్సు లభించదు. ఇవాళ మొదలెట్టేసాం, ఇవాళ రాత్రి నుంచి పొద్దులేలోపు మాకు అంతా ఫలం అంతా వచ్చేయాలి అంటే కుదరదు. ఎలాగైతే ఇప్పుడు ఒకడు చదువుకోవడానికి కూర్చున్నాడు, పుస్తకం పట్టుకున్నాడు చేతిలో, ఒక పేజీ చదివిన వెంటనే వాడికి జ్ఞానం వచ్చేది. ఇక్కడ ఏది సరైనటువంటి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవడం ద్వారా నేను పరీక్షలో సమాధానాలు చెప్పగలిగి ఉత్తీర్ణుడు అవుతాను అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పుస్తకాన్ని కూడా ఎలా చదువుకోవాలి మనం అనంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారంగా పుస్తకాన్ని మనం చదువుకోవాలి. మొదటి విషయం నుంచి ఆరంభించి చదువుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని వరుసగా చదువుకుంటూ, ఎందుకంటే ఆ గ్రంథాన్ని రచించిన వాడు ఒక క్రమంగా రచించి ఉంటారు. ఆ క్రమం ప్రకారం మొదటి నుంచి అలా చదువుకుంటూ మనం చివరి వరకు పూర్తి చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా మనం చక్కగా గ్రహణం చేయగలుగుతాం. ఆ తర్వాత మనం చక్కగా సమాధానాలు చెప్పగలుగుతాం. ఇవాళ పరీక్ష పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాము, రేపే పరీక్షలో నేను ఉత్తీర్ణం అయిపోవాలి అని అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని చదవడానికి ఒక కాలం అనేది ఉంటుంది, ఇంతకాలం అని ఉంటుంది. ఎలాగైతే ఒక్కొక్క తరగతిని పూర్తి చేసి ముందుకెళ్ళడానికి ఇంతకాలం, ఇన్ని నెలల పాటు చదువుకోవాలి అని ఉంటుంది. ఇన్ని నెలల పాటు నువ్వు ఈ పుస్తకాలని చదివితే అప్పుడు నువ్వు తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు అని ఉంటుంది. దాన్ని ఎవడూ మార్చలేడు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ నియమాన్ని తయారు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఎలాగైతే అక్కడ చదువులో ఒక కాలం అనేది ఉంటుందో, ఇంతకాలం పాటు దీన్ని చేస్తే, దీన్ని చదువుకుంటే, ఈ వరుసలోనే ఈ క్రమంలోనే దీన్ని చదువుకుంటే అప్పుడు మనకి సరైనటువంటి జ్ఞానం లభించి తద్వారా మనం పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వగలుగుతామో, అదేవిధంగా ధర్మంలోనూ ధర్మాచరణలోనూ ఒక క్రమం అనేది ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, దానికి కావలసినటువంటి ఒక కాలం అనేటటువంటిది కూడా ఉన్నది. అంతకాలం పాటు విశేషంగా ఆయా ధర్మాల్ని ఆ పద్ధతిలో, ఆ క్రమంలో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం అనుష్ఠించినప్పుడు పరిపూర్ణంగా ధర్మానుష్ఠానాన్ని పూర్తి చేయగలుగుతాం. తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని, సుఖాన్ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు మనం పుస్తకాన్ని పెట్టుకొని నేను నేరుగా 50వ పేజీ తీసి అక్కడ చదివేస్తాను, తర్వాత 100వ పేజీ చదువుతాను, మళ్ళీ తర్వాత ముందుకి వెనక్కి చదువుతాను, తర్వాత ముందు చదువుతాను, ముందు తర్వాత చదువుతాను, ఇలా మనం ఇష్టం వచ్చినట్టుగా చదివితే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏమిటి విషయం అనేది అనే విషయాన్ని మనం గ్రహించలేం. అప్పుడు మనం పరీక్షలో సరిగ్గా జవాబు చెప్పలేకపోతాం. అదేవిధంగా ధర్మాచరణకి కూడా ఒక పద్ధతి ఉంది. అందులోనే శంకరాచార్యుల వారు, మన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ విషయాలన్నింటినీ కూడా తమ గ్రంథాల్లో ఉపదేశించారు.
ఏ క్రమంలో మనం ధర్మాచరణ చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి దాన్ని ఉపదేశించారు. స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఉపదేశించాడు, శంకరాచార్యుల వారు ఉపదేశించారు అనంటే ఏదో వారు తయారు చేసి కొత్తగా సృష్టించి ఉపదేశించలేదు. మన పురాణాలు, వేదములు, పురాణాలు ఇత్యాది ప్రామాణిక గ్రంథాలని పెట్టుకొని శంకరులు ఆ మార్గాన్ని ఉపదేశించారు. కాబట్టి అక్కడ ఎలాగైతే ఒక పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి క్రమంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో, ఫలానా కాలం అని ఉంటుంది, ఆ కాలానికి తగినట్టుగా చదివినప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామో, అదేవిధంగా ధర్మాచరణలోనూ ఒక క్రమం అనేది ఉన్నది. విశేషంగా ఉదాహరణకి ఇప్పుడు జ్ఞాన మార్గం అనేది చివరికి ఉంటుంది, దానికంటే ముందు భక్తి మార్గము, కర్మ మార్గములు ఉన్నాయి. ఎలాగైతే ఇప్పుడు మనం ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు మొట్టమొదటి పేజీ నుంచి మనం విషయాన్ని చదవడం మొదలెడతామో, అదేవిధంగా ఈ ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మ మార్గాల్లో ధర్మాన్ని ఆచరిస్తూ చివరికి ఆ శాశ్వతమైనటువంటి సుఖం అంటే మోక్షం దాన్ని పొందడం అనేది ఏదైతే ఉందో, ఈ మార్గంలో వెళ్ళడానికి అంటే ఈ పుస్తకంలో వెళ్ళేటప్పుడు ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు ఇక్కడ మొట్టమొదటి పేజీ ఏమిటి అని అంటే స్వధర్మం, స్వధర్మాన్ని ఆచరించడం. పుస్తకాన్ని చదివేటప్పుడు అక్కడ మొట్టమొదటి పేజీ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి మొదలుపెట్టి మనం చివరి వరకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో, ఇక్కడ మొట్టమొదటి పేజీ అంటే ఏమిటి అనంటే మన స్వధర్మాచరణ. స్వధర్మాచరణ చేయడం ద్వారా ఈ ధర్మ మార్గంలో మన ప్రయాణం అనేది ప్రారంభం అవుతుంది. మనం ఏ ధర్మాన్ని ఆచరించాలి, మన యొక్క ఆచరణను ఏమిటి అనేదాన్ని పెద్దవారి నుంచి తెలుసుకొని సరైనటువంటి మార్గదర్శనాన్ని పొంది తద్వారా ఒక్కొక్క మార్గాన్ని ఆచరిస్తూ ఒక్కొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అనేటటువంటి మొదలైనటువంటి వాక్యాల్లో ఈ స్వధర్మం యొక్క గొప్పతనాన్ని కృష్ణ పరమాత్మ ఉపదేశించి ఉన్నాడు. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశించాలనుకున్నా కూడా స్వధర్మం గురించి ఎందుకు ఉపదేశించాడు అనంటే ఆ పరిపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం అనేది 100కు 100 మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వడం లాంటిది. అక్కడ ఎలాగైతే 100కు 100 మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలో, ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఆ పుస్తకంలో మొట్టమొదటి పేజీ నుంచి ప్రారంభించి అంతవరకు వెళ్ళాలో, అదేవిధంగా ఇక్కడ కూడా స్వధర్మం అనేటటువంటి కార్యం నుంచి మొదలుపెట్టి జ్ఞాన మార్గంలో చివరి దశ వరకు వెళ్ళి ఆ తర్వాత మోక్షాన్ని పొందాలి, అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి క్రమాన్ని మనస్సులో పెట్టుకొని కృష్ణ పరమాత్మ స్వధర్మం గురించి విశేషంగా ఉపదేశించాడు. ఇంకా దానికి సంబంధించి అనేక విధమైన ఇంద్రియ నిగ్రహం, కామక్రోధాదులు వీటిని నిగ్రహించుకోవడం మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సగుణ నిర్గుణ రూపాలు మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. కాబట్టి ఏతావత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మనకున్నటువంటి ఆశలు అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి, సమస్త దుఃఖముల నుంచి విముక్తిని పొందాలి, ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో, ఈ ఆశ ద్వారా దేన్నైతే ఏ సుఖాన్నైతే మనం కోరుకుంటూ ఉన్నామో ఆ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. మోక్షము అనంటే విడుదల. విడుదల అంటే దేని నుంచి విడుదల అనంటే అన్ని దుఃఖాల నుంచి విడుదల, దుఃఖాల నుంచి విముక్తిని పొందడం. అందుకే అక్కడ మోక్షం అంటే విడుదల అనేటటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదాన్నే మోక్షానికి వాడతారు. అంటే విడుదలని పొందడం, దుఃఖం నుంచి విడుదలని పొంది పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని మనం పొందడం, ఇదే మోక్షము అని అంటే. కాబట్టి ఏ ఆశ అయితే మన మనస్సులో ఉందో దాన్ని నెరవేర్చుకోవడం అనేది కష్టసాధ్యమైనప్పటికీ అసాధ్యం కాదు. ఇది కష్టసాధ్యం, కానీ అసాధ్యమైతే కానే కాదు. నిజంగా మనం భావిస్తున్నట్టుగా, మనం ఆశపడుతున్నట్టుగా శాశ్వతమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటి సుఖం అనేది ఉండనే ఉంది, సమస్త దుఃఖం నుంచి విముక్తి పొందడం అనేది ఉండనే ఉంది. అది అసలు ఆ పదార్థమే లేదు అనంటే దాన్ని మనం ఎలా ఆశపడతాం, అది కావాలి అని ఎలా కోరుకుంటాం? ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా పండితుల నుంచి పామరుల వరకు అందరూ ఎలా కోరుకుంటారు? దాన్ని కోరుకుంటున్నాం అనంటే అది ఉంది, దాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అయితే దానికో మార్గం ఉంది. ఎలాగైతే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటే సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి, సరైనటువంటి గ్రంథాన్ని ఎంచుకోవాలి, సరైనటువంటి కాలాన్ని ఎంచుకోవాలి, సరైనటువంటి ఒక క్రమాన్ని ఎంచుకోవాలి. తద్వారా ఎంతకాలం వరకు మనం కష్టపడాలో, చదువుకోవాలో అంతకాలం వరకు చక్కగా చదువుకొని
మనం పరిపూర్ణమైనటువంటి మార్కుల్ని పొందగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి ధర్మ మార్గంలో స్వధర్మం నుంచి ప్రారంభం చేసి ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి, సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి. ఎలాగైతే అక్కడ నేను చదువుకోవాల్సినటువంటి పుస్తకం ఏది అనేదాన్ని సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. అదేవిధంగా నేను అనుసరించవలసినటువంటి మార్గం ఏమిటి అనేదాన్ని సరైన వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి. ఈ విషయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సరైనటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఎవరైతే ప్రామాణికులుగా ఉన్నారో, ఎందుకంటే ఈ లోకంలో ప్రామాణికులైనటువంటి వాళ్ళు, సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా సగం సగం తెలుసుకొని సరిగ్గా తెలుసుకోకుండా నేను తెలుసుకున్నదే సరి అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అని భ్రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఏదో వాళ్ళలా భ్రమిస్తూ ఉంటే అది వేరే విషయం, కానీ వాళ్ళు నాకే అన్నీ తెలుసు అనేట్టుగా జనాలందరికీ ఏమిటేమిటో చెప్తుంటారు. ధర్మం పేరుతో ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. జనాలకేమో తెలుసుకోకుండా ఊరికే కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎంతో నష్టాన్ని పొందుతారు, చివరికి పశ్చాత్తాప పడతారు. ఇలాంటి పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల చాలాసార్లు మన ధర్మానికి చెడ్డ పేరు వచ్చింది కూడా ఉంది. మన చెడ్డ పేరుకి మన దేశానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే ఇది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల వలలో పడకుండా సరైనటువంటి ప్రామాణికమైనటువంటి పరంపర ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకొని తద్వారా వారు ఆ మార్గంలో వచ్చినటువంటి గురువులు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఇక్కడ కొంతమంది అడుగుతారు, ఏమిటి అనంటే, మాకెలా తెలుస్తుందండి ఎవరు ప్రామాణికులో ఎవరు అప్రామాణికులో అది మాకెలా తెలుస్తుందండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అవన్నీ మేము ఎక్కడ తెలుసుకోగలుగుతాం? ఏదో చెప్పారు, బాగుంది అనిపించింది, ఆయన గొప్పవాడని మేము అనుకున్నాం. ఏది ఎవరు అనే నిర్ణయం మేము ఎలా చేయగలుగుతాం? మీరంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది, మేము ఎలా చేయగలుగుతాము అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి చదివించడానికి పంపిస్తూ ఉంటారు. అందులోనే ఏం చేస్తూ ఉంటారు? ఎన్నో వందల వేల కిలోమీటర్ల అవతల, ఎన్నో సముద్రాలు దాటి ఎక్కడెక్కడో ఉన్న స్కూళ్ళల్లో అథవా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. ఎందుకు అంతవరకు పంపించడం? మన ఇంటి పక్కన ఉండే ఏవో స్కూళ్ళలోనో, కాలేజీల్లోనో, యూనివర్సిటీలకో పంపించవచ్చు కదా. అక్కడికే మన పిల్లల్ని పంపించవచ్చు కదా. ఇక్కడ అదే చెప్తున్నారు, అక్కడ అదే చెప్తున్నారు కదా. ఇక్కడికి పంపించకుండా అక్కడెక్కడికో ఎందుకు పంపిస్తున్నాం? పైగా వాళ్ళని వదులుకొని అంత దూరం పంపించి ఇప్పటి వరకు మన పిల్లల్ని మనం ఎప్పుడూ వదలలేదు, వాళ్ళతోనే ఉన్నాం, వాళ్ళు మనతోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టి ఒకసారి వాడు వెళ్ళాడంటే మళ్ళీ ఎన్ని నెలలు అవుతాయి అయ్యాక ఎప్పుడు సెలవులు ఇస్తారో మళ్ళీ అప్పుడే వస్తాడు. అంతటి దూర ప్రదేశాలకి మనం ఒక్క క్షణం కూడా మన పిల్లల్ని వదిలి ఉండలేం. చాలామంది తల్లిదండ్రులు ఉండలేరు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా భరిస్తూ, అలాగే ఎంతో ఖర్చు, అక్కడ ఎవరుంటారో తెలియదు, కొత్త ప్రదేశం, ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఈ ఇబ్బందులన్నిటినీ కూడా ఎదుర్కొని, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, ఎంత దూరం పంపించినా పర్వాలేదు, ఎన్ని రోజులు వీళ్ళని వదిలి ఉండాలన్నా పర్వాలేదు, మా పిల్లల్ని అక్కడికే పంపించాలి, అక్కడే వాళ్ళు చదువుకోవాలి అనేటటువంటి నిర్బంధ, ఆ పట్టుదల ఎందుకు వస్తోంది? ఇక్కడ మన ఇంటి దగ్గరుండే చోట్లే చేర్చచ్చు కదా. అంతవరకు ఎందుకు పంపిస్తున్నారు? ఇది అందరూ చేస్తున్నటువంటి పని. ఎందుకు చేస్తున్నారు అనంటే, అక్కడైతే బాగా చదువు లభిస్తుంది కాబట్టి, ఉత్తమమైనటువంటి శిక్షణ అక్కడ లభిస్తుంది కాబట్టి, ఈ ఉద్దేశంతోనే అంత దూరాలు పంపిస్తున్నారు పిల్లల్ని. ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి వాళ్ళని అంతవరకు కూడా పంపిస్తున్నారు. వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉండి వాళ్ళని వదిలి ఉండడం అనేది కుదరదు అనేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనస్సులో వాళ్ళతో కలిసి ఉండాలనే ఆశల్ని చంపుకొని వాళ్ళంత దూరం పంపిస్తున్నాం. ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనంటే, అక్కడైతే వాళ్ళకి ప్రామాణికం అలాగే ఉత్తమమైనటువంటి విద్యాభ్యాసం లభిస్తుంది, అక్కడ చదువుకొని వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు కాబట్టి అనేటటువంటి ఆశతో, ఈ కారణంతోనే అంత దూరం మనం పంపిస్తూ ఉన్నాం. దానికంటే ముందు మనం ఎంక్వైరీ చేస్తాం, అన్ని చోట్ల విచారణ చేస్తాం. ఏముంది, ఎక్కడ బాగుంటుందండి, ఏ స్కూల్ బాగుంటుందండి, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ విశ్వవిద్యాలయం బాగుంటుంది, అందరినీ అడుగుతాం మనం. వాళ్ళెవరో అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు, వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో అక్కడ చదువుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మీ అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు కదా, అక్కడ ఎలా ఉంటుంది, ఏముంది, బాగుందా లేదా అన్నీ అడుగుతున్నాం మనం. అంతే, దాని గురించి ఇన్ని ఎంక్వైరీలు చేసి, ఇంతకాలం పాటు ఇంత విచారణ చేసి వాళ్ళని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాం, చదివిస్తూ ఉన్నాం. కానీ ఎంత చదివించినా కూడా, ఇంత కష్టపడి ఎంత చదివించినా కూడా వాళ్ళు డాక్టర్లో అథవా ఇంజనీర్లో ఏదో ఒకటి అయ్యేది ఈ జన్మలో మాత్రమే
తద్వారా వాళ్ళు సంపాదించగలిగేటటువంటిది, వాళ్ళు చేసేటటువంటి పనులు, వాళ్ళు పొందేటటువంటి ప్రయోజనం అంతా కూడా ఈ జన్మకు మాత్రమే సీమితం. ఎవరు కూడా నేను వచ్చే జన్మలో డాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ జన్మలో డాక్టర్ చదువుకోరు. నేను ఈ జన్మలో డాక్టర్ అవుతాను, కానీ ఆపరేషన్లు ట్రీట్మెంట్లన్నీ వచ్చే జన్మలో ఇస్తాను. నేను ఈ జన్మలో ఇంజనీర్ అయిపోతాను, కానీ వచ్చే జన్మలో అన్ని భవనాలు అవన్నీ కడతాను. ఈ జన్మలో సైంటిస్ట్ని అయిపోతాను, వచ్చే జన్మలో అన్నీ కడతాను, కనిపెడతాను. ఈ జన్మలో పోలీసుని అవుతాను, వచ్చే జన్మలో నేను డ్యూటీ చేస్తాను, దొంగల్ని పట్టుకుంటాను అని ఎవరు అనరు. నేను ఈ జన్మలోనే చదువుకోవాలి, ఈ జన్మలోనే డాక్టర్ అవ్వాలి, ఈ జన్మలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనాలకి మంచి చేయాలి, ఈ జన్మలోనే నా వృత్తిని నేను కొనసాగించాలి, ఉత్కృష్టమైనటువంటి స్థితికి రావాలి అనే అందరూ భావించేది. అంటే ఏమిటి, ఇంతెంత దూరాలు వెళ్ళి చదువుకుంటున్నా కూడా దాని యొక్క ఫలితం అనేది ఈ జన్మలోనే సీమితం, ఈ జన్మకే అది పరిమితం. అంటే ఈ జన్మకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, వీట్ల కోసం మనం ఇంత విచారణ చేసి, ఇంతమందిని అడిగి, ఇంత ప్రయత్నం చేసి, ఇంత ఏకాగ్రత, ఇంత దృష్టిని దాని మీద పెట్టి మనం చేస్తూ ఉన్నాం. చెయ్యండి, చాలా సంతోషం, చేయాల్సిందే. కానీ దీనికోసమే మనం ఇంత చేస్తూ ఉంటే ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద మనకి ఇంకెంత శ్రద్ధ ఉండాలి. ఎందుకు అనంటే ఈ లౌకికంగా మనం చదివేటటువంటి చదువులు, ఉద్యోగాలు, వీటన్నిటి యొక్క ఫలం ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడికే పరిమితం. కానీ ధర్మాచరణ ఏదైతే ఉందో దాని యొక్క ఫలం అనేది ఇక్కడికే పరిమితం కాదు. ఈ జన్మలోనూ, వచ్చే జన్మలోనూ, తర్వాత జన్మల్లోనూ దాని యొక్క ఫలితం అనేది మనకి లభిస్తుంది. అంటే అక్కడికి ఏమైంది అనంటే ఈ ధార్మికమైనటువంటి పరంపర అనేది దీనికంటే కూడా గొప్పది. కాబట్టి ఎప్పుడైతే మనం లౌకికమైనటువంటి విషయాల్లోనే ఇంత శ్రద్ధ పెడుతూ ఏది బాగుంటుంది, ఏది ప్రామాణికం, ఏది అప్రామాణికం అనేదాన్ని ఇంత శ్రద్ధతో తెలుసుకుంటూ ఉన్నామో ఈ జన్మకే పరిమితమైనటువంటిది. అలాంటిది మరి ఈ శాస్త్ర మార్గం, ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో, ఈ ధర్మ మార్గాన్ని ఉపదేశించేటటువంటి వాళ్లలో ఎవరు ప్రామాణికులు, ఎవరు అసలైనటువంటి గురువు, ఎవరు కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఇంకెంత ఏకాగ్రతతో తెలుసుకోవాలి, ఇంకెంత శ్రద్ధతో తెలుసుకోవాలి. అక్కడున్నటువంటి శ్రద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడైతే మనం చాలా శ్రద్ధగా ఏ కాలేజీ బాగుంటుంది అని బాగా ఆలోచిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, గొప్ప పెద్దవాళ్ళ నుంచి అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్తోంది. ఇక్కడ ఆ శ్రద్ధ ఉండాలి, దానికంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఇక్కడ ఉండాలి మనకి. కాబట్టి ఎలాగైతే అక్కడ ఏది బాగుంటుంది, ఏది బాగుండదు అనేదాన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నామో అదేవిధంగా లోకంలోనూ ఎవరు గురువు వేషం వేసుకున్నాడు, నిజమైనటువంటి గురువు ఎవరు, ఊరికే గురువు అనిపించుకుంటున్నటువంటి వాడెవరు, అన్నీ తెలిసినటువంటి వాడెవరు, అన్నీ నాకు తెలుసు అని అనుకుంటున్నటువంటి వాడెవరు అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ దాన్ని తెలుసుకునేంత పరిపక్వత మనకి లేదు అని అంటే పెద్దవాళ్ళనైనా అడిగి, ప్రామాణికులనైనా అడిగి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు సరైనటువంటి గురువు, ఎవరు గురువు అనిపించుకుంటూ కేవలం వేషమాత్రంతో ఎవరు గురువు, ఎవరు నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వారు, ఎవరు లేనటువంటి వారు, ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం తెలుసుకోవాలి, పెద్దవాళ్ళ నుంచి అడిగి తెలుసుకోవాలి. కాబట్టి సరైనటువంటి గురువుల్ని మనం ఆశ్రయించాలి. పరంపరగా వచ్చినటువంటి మన వైదిక సంస్కృతి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉన్నా అటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు లోకంలో. వాళ్ళని మనం చక్కగా వెతుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం సరైనటువంటి మార్గదర్శనాన్ని పొందాలే తప్ప ఊరికే ఎవరెవరు మేము గురువులం అని చెప్పుకుంటూ ఏమిటో చెప్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కాదు. దాని ద్వారా మనం అనర్థాల పాలు కాకూడదు. ఈ విషయాన్ని కూడా చక్కగా మనం తెలుసుకోవాలి. దీనికోసం మనం చక్కగా శ్రద్ధతో గురువుని అన్వేషించాలి. గురువుని మనం ఆ విధమైనటువంటి భావనతో గురువుని అన్వేషిస్తే తప్పకుండా గురువు మనకి మార్గదర్శనం చేస్తాడు. ఒక గురువుని ఖచ్చితంగా భగవంతుడు మనకి చూపిస్తాడు, సరైనటువంటి గురువుని. కాబట్టి ఈ విధంగా అంటే ఆరంభంలో చెప్పినట్టుగా మనం కోరుకుంటూ ఉన్నటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో, ఆ సుఖానికి కారణమైనటువంటి ధర్మ మార్గం అనేది ఏదైతే ఉందో, ఆ ధర్మ మార్గాన్ని ఎలా ఆచరించాలి, ఎలా అనుసరించాలి అనేటటువంటి విషయాల్ని మనకి ఉపదేశించేటటువంటి గురువుని, సరైనటువంటి గురువుని మనం ఎన్నుకొని ఆ గురువుల ద్వారా మార్గదర్శనాన్ని పొంది మనం శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని పొందాలి. ఆ ఒక ప్రయత్నాన్ని మన జీవితంలో ఖచ్చితంగా మనం చెయ్యాలి. దీని మీద ఖచ్చితంగా మనం దృష్టిని పెట్టాలి. ఈ కొత్త సంవత్సరం మనకి ఏ విధమైనటువంటి వెలుగుల్ని తీసుకొస్తోందో ఆ వెలుగుల్ని మనం మన జీవితంలో నింపుకోవడానికి
చక్కగా జీవితంలో ముందుకు సాగడానికి మన కళ్ళని మనం తెరవాలి, మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, ఏది సరి ఏది తప్పు అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి, తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా చేయడం ద్వారా సరైనటువంటి గురువు ద్వారా సరైనటువంటి మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని తద్వారా మనం జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఇటువంటి ఈ మార్గాన్ని మనకు ఉపదేశించడం కోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన దేశంలో 1200 సంవత్సరాల క్రితం అవతరించారు. ఈ ఒక సనాతన ధర్మాన్ని ఉపదేశించారు. ఇందాక చెప్పినట్టుగా ఏది సరైనటువంటి మార్గం, ఏ మార్గాన్ని మనం అనుసరించాలి, ఏ మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం కోరుకున్నటువంటి ఫలాన్ని పొందగలుగుతాము, మన ఆశల్ని వాస్తవంగా నెరవేర్చుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టి ఈ ఆశ అనేది ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంది. అయినప్పటికీ ఫలితం ఎందుకు దక్కట్లేదు అనంటే కావలసినటువంటి కారణం అనేది లేదు. ఆ కారణం అనేది ఏమిటి అనంటే అదే మన సంస్కృతి మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి ధర్మ మార్గం, మన గ్రంథాలు మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి ధర్మ మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని యోగ్యులైనటువంటి గురువుల ద్వారా తెలుసుకొని సరైనటువంటి గురువుల ద్వారా ఈ మార్గాన్ని తెలుసుకోవాలి, ఆచరణ చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ ఉగాది సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా ఈ సందర్భం తీసుకొచ్చినటువంటి ఆ వెలుగుల్లో మన ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని మనం చూడగలగాలి. ఇదొక వెలుగుని తీసుకొస్తోంది, ఒక ధార్మికమైనటువంటి చైతన్యాన్ని, ధార్మికమైనటువంటి వెలుగులని ఈ పండగ మనకి తీసుకొస్తూ ఉన్నది. ఈ వెలుగులో మన యొక్క శ్రేయో మార్గాన్ని మనం చూడగలగాలి, తద్వారా మనం ముందుకి సాగాలి. ఈ సందర్భంలో మేము అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా మేము చెప్పినట్టుగా అందరూ కూడా కళ్ళు తెరవాలి, సరైనటువంటి మార్గాన్ని చూడాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి. మన యొక్క పరంపర యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఎంతో కాలంగా చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేసి మన కళ్ళను మూసేశారు. ఏమిటి సత్యం, ఏది మన పరంపర యొక్క గొప్పతనాన్ని తెలుసుకోనీయకుండా మన కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళు చెప్పిందే సరి అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం మన కళ్ళను తెరవాలి, ఏది మన యొక్క ధర్మం, ఏది అసలైనటువంటి మార్గం అనే దాన్ని చక్కగా విశేషంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి అనే విషయాన్నే మేము మళ్ళీ చెప్పదలుచుకుంటూ ఉన్నాం. చివరిగా ఒక విషయం ఏమిటి అనంటే, కొంత కాలం క్రితం ఎవరో ఒక ఆయన యొక్క శక్తికి తగినట్టుగా ఏదో ధర్మ ప్రచారం ఏదో చేస్తూ ఉంటాడు. ఆయన ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చిన్న పుస్తకం, దాంట్లో రకరకాల లేఖనాలు ఉన్నాయి, ధర్మం గురించి అనేక విధమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. ఆయన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను దాన్ని అట్లాగా వరుసగా చదువుతూ ఉన్నప్పుడు ధర్మం గురించి, ధర్మ జాగరణ గురించి అనేక విధమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి. అలా వరుసగా చూస్తూ ఉండగా మధ్యలో అకస్మాత్తుగా అదేదో ఒక పేజీలో కాస్త వేరే విషయం ఏదో వచ్చినట్టుగా అనిపించింది. అక్కడ ఉన్నటువంటి విషయం చూసినప్పుడు ఇదేదో వేరే రకంగా అనిపించింది. ఇదేమిటి, ఈ పుస్తకంలో ఉన్న విషయానికి సంబంధం లేకుండా ఇదేదో కొత్తగా ఉందే అని అనిపించింది చూసినప్పుడు. అసలు అక్కడ ఏం విషయం ఉంది, మొదటి నుంచి ధర్మ జాగరణ దాని గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ వరుసలో అలా ప్రవాహంగా చదువుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఏమైపోయింది అనంటే, ఈ ప్రపంచంలో పలు రకాల జంతువులు అవి పుట్టిన తర్వాత ఎంత కాలానికి కళ్ళు తెరుస్తాయి అనేటటువంటి విషయాల్ని చెప్పేటటువంటి విషయం ఒకటి ఉంది. అక్కడ ఒక పేజీలో అకస్మాత్తుగా ఈ విషయం వచ్చింది. మొట్టమొదటి అది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదేమిటిదే, ఈ పుస్తకానికి దీనికి ఏమిటి సంబంధం, ధర్మం గురించి ధర్మజాగరణ గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తుంటే మధ్యలో ఈ జంతువులు పుట్టిన తర్వాత ఎంతకాలాన్ని కళ్ళు తెరుస్తాయనే విషయం ఇక్కడ ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వచ్చింది వెంటనే. అయినా కానీ ఆ క్రమంలో వెనకటి నుంచి అదే ఒక ధారగా చదువుకుంటూ వస్తున్నాం కాబట్టి దీన్ని కూడా అలా వరుసగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ వరుసగా రాశారు, ఒక ఆవు దూడ అది పుట్టిన తర్వాత ఇన్ని రోజులు ఇంతకాలాన్ని కళ్ళు తెరుస్తుంది, ఒక్కొక్క పిల్ల పుట్టిన తర్వాత ఇంతకాలాన్ని కళ్ళు తెరుస్తుంది, ఒక పిల్ల ఇంతకాలానికి తెరుస్తుంది, ఇలా వరుసగా రాసుకుంటూ వచ్చారు. ఇలా చదువుతూ చివరిగా ఒక మాట రాశారు. అది చదివినప్పుడు అర్థమైంది, ఓ దీనికోసమే దీన్ని రాశారు, ఇది ఇక్కడే అసలైనటువంటి విషయం ఉండేది. ఏమిటి అనంటే, ఇక్కడ వరుసగా అలా చదువుకుంటూ ఒక్కొక్క జంతువు పుట్టిన తర్వాత ఇంతకాలాన్ని కళ్ళు తెరుస్తుంది ఇలా వరుసగా రాసుకుంటూ వచ్చి చివరికి ఏం రాశారు అనంటే హిందువులు అని ఒక మాట ఉంది అక్కడ. దాని పక్కన ఏం రాశారు అనంటే ఎప్పటికీ కళ్ళు తెరవరు అని రాసింది.
ఒక్కొక్క జంతువు పుట్టిన తర్వాత ఇంతకాలాన్ని కళ్ళు తెరుస్తుంది. మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టిన తర్వాత పుట్టినా కూడా అయ్యి చివరి వరకు కళ్ళు తెరవరు అని రాసింది అక్కడ. అంటే ఈ మాట చూసినప్పుడు కొంతమందికి అనిపించవచ్చు, ఏమిటండి మా హిందువుల గురించి అలా అంటారా మీరు, మా గురించి ఇలా అంటారా మీరు, మమ్మల్ని ఇంత తక్కువ చేసి మాట్లాడతారా, అది ఇది అని కొంతమంది అనొచ్చు. అది వేరే విషయం. కానీ ఆ రాసినటువంటి ఇక్కడ మనం చూడాల్సింది అది కాదు. ఏమిటి మమ్మల్ని అలా అంటారా ఇలా అంటారా అని కాదు మనం చూడాల్సింది. ఈ మాటను విన్న తర్వాత మనం ఇక్కడ ఏం చూడాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి దాన్ని రాసినటువంటి వ్యక్తి యొక్క మనస్సులో ఉన్న ఆవేదనని మనం గుర్తించాలి. అంటే ఎంత పరిస్థితిని చూసి ఆ పరిస్థితిని చూసి ఎంత ఆవేదనకు గురై ఈ మాటని ఆ వ్యక్తి రాశాడు అనేదాన్ని మనం గమనించాలి. ఈ మాటను రాసినటువంటి వ్యక్తి యొక్క అంతరంగాన్ని మనం గమనించాలి. అంటే నిజంగా వాస్తవంగా మనం చూసినప్పుడు మనకే అనిపిస్తుంది ఎన్నో చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది అని మనకే అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ రాసి ఉండడం, ఈ విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అంతే తప్ప ఇది చూడంగానే వెంటనే మనం కోపం తెచ్చేసుకొని ఏమిటి ఇలా అంటారు, ఏమిటి అలా అన్నారు, ఏమిటి అని మనం అనుకోకూడదు. ఆ మాట యొక్క వెనకాల ఉన్న ఆవేదనని మనం గుర్తించాలి, ఆ సత్యాంశాన్ని మనం గుర్తించాలి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ సంవత్సరం ఈ కాలం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఈ వెలుగులు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని, ధార్మికమైనటువంటి భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల అదేవిధంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క 36వ అధిపతులు మా పరమపూజ్య గురుదేవులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. సమస్త ఆస్తిక మహాజనులకు సకల శ్రేయస్సులు లభించుగాక. ఈ కొత్త సంవత్సరం అనేది సకల విధమైనటువంటి కార్యసిద్ధులని, సకల విధమైనటువంటి మంగళములని కలుగజేయుగాక అని ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.